వైశాఖి స్కై పార్క్. మన వైజాగ్లో ఎండాడ దగ్గర అయితే ఈ స్కై పార్క్ అనేది మెగా గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో ఇప్పుడు ఇదైతే రెడీ టు ఆక్యుపై. ఎప్పటి నుంచో నేనైతే ట్రావెల్ చేస్తున్నాను, అదే ఏరియా నుంచి వెళ్ళడం రావడం చేస్తుంటాను. చాలాసార్లు చూశాను, బా ఏముందిరా బాబు, బయట నుంచి ఎలివేషన్ కానీ ఆ ఫ్లోర్స్ కానీ అన్ని ఫ్లోర్లు అన్ని బిల్డింగ్ చాలా బాగుంది. ఒక్కసారైనా లోపలికి ఒకసారి విజిట్ చేయాలి, ఎలా ఉంది ఏంటో చూడాలి అని చెప్పి నా ఫ్రెండ్స్తోనైతే నేను విజిట్ చేయడం జరిగింది. ఎంట్రన్స్లో మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదైతే క్లబ్ హౌస్ అని చెప్పారు. ఇందులోనే మనకి స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా, మరి అడగొద్దు లేనివంటూ ఉండవు, ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మా పిల్లకాయలతోనైతే మా ఫ్రెండ్స్ మేము వెళ్ళడం జరిగింది. సో లిఫ్ట్లోనైతే ఇన్ని ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ వరకు అయితే ఆప్షన్ ఉంది ఇందులోని. సో మేమైతే 3rd ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్కి అయితే విజిట్ చేసాం. ఇదైతే 1497 SFT అన్నారు. ఇందులోనే మనకి 1800, 2000, 2200 SFTs కూడా ఉన్నాయంట. సో మాకైతే డోర్ తీయగానే ఎంట్రన్స్లో ఒక పెద్ద హాలు, ఎండింగ్లోనే ఒక బాల్కనీ ఇచ్చాడు. సో బాల్కనీ వ్యూ అయితే ఓన్లీ మన లోపల ఉన్న ఆపోజిట్ ఫ్లాట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మనకి హైవే సైడ్ కానీ బీచ్ సైడ్ కానీ ఏమీ కనిపించట్లేదు. అడిగితేనేమో లేదండి, అది ఓన్లీ అబోవ్ 1800, 2000 SFT ఫ్లాట్స్కి అయితే ఆ వ్యూ వస్తుంది అని చెప్పారు. సో ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పారు. సో ఎంటీగా ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. బెడ్ వేస్తే మాత్రం కొంచెం కంజెస్టెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదంతా హాల్ ఏరియా. అలానే దీని పక్కన ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ గెస్ట్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మధ్యలోనైతే 2 వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డోర్స్ కూడా లోపల నుంచే మనం యూజ్ చేసుకునేటట్టుగా వీళ్ళైతే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో దీని ఆపోజిట్గానైతే కిచెన్ రూమ్, ఇదంతా కూడా కిచెన్ రూమ్. దాని పక్కనే మనకి ఒక యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూటిలిటీ ఏరియా అయితే మంచి స్పేషియస్గా అయితే ఉంది లోపల. అలానే కిచెన్ రూమ్లో కబోర్డ్స్ అయితే ఏం లేవు, జస్ట్ ప్లెయిన్గా అయితే ఉంది. ఇక్కడ ఒక పక్కనే కిచెన్ రూమ్కి పక్కన మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. సో టోటల్గా ఈ ఫ్లాట్లో 3 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ అయితే పెద్దదిగా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ది అయితే కొంచెం చిన్నదిగా ఉంది. సో టెర్రస్ మీదకి అయితే వచ్చేసామండి, స్కై పార్క్. సో స్కై పార్క్ అంటే పైన స్కై మీద పార్క్ ఎలా ఉంటుందో టెర్రస్ మీదకి వచ్చేసాం చూద్దాం అనేసి. నాకు ఫ్లాట్ కన్నా ఈ టెర్రస్ మీద ఉన్న పార్క్ అయితే ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంత బాగుందండి. ఎటు చూసినా సరే మొత్తం హిల్ వ్యూ ఒక పక్క, మరో పక్క అంతా కూడా బే ఆఫ్ బెంగాల్, మన బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో టోటల్గా మనం పైన అయితే 20th ఫ్లోర్ పైన అయితే ఉన్నాం. మనం చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. అటు ఇటు కొండల మధ్యలో సముద్రం అయితే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అయితే అదిరిపోద్ది ఇక్కడ. సో ఈ మధ్యలో ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా వాక్వే అండి. ప్రతి బ్లాక్కి వాక్వే అనేది అటాచ్ చేశారు. సో అలా మనం ఒక సర్కిల్ లాగా వీళ్ళు వాక్వే అనేది పెట్టారు. అలానే ఈ పైన టెర్రస్ మీద కూడా హెలీప్యాడ్ ఆప్షన్ కూడా ఇచ్చారండి. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. బట్ 1497 SFTతో స్టార్ట్ అవుతుంది. సో అదే కొంచెం నాకైతే కంజెస్టెడ్ అనిపించింది, అంత వర్త్ అనిపించలేదు. అలానే వీళ్ళు SFT కూడా 8800 చెప్తున్నారు. అలానే ఎమ్యూనిటీస్కి 5 lakhs చెప్తున్నారు. సో నాకు 1497 అనేది నా ఒపీనియన్, నాకైతే వర్త్ అనిపించలేదు. అంతే కొంచెం కంజెస్టెడ్గా అయితే ఉంది. సో మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసి చెప్పండి. సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పైన టెర్రస్ వ్యూ. నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.